తెలంగాణలో రైతు భరోసా నిధుల చెల్లింపునకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల 10 నుంచి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్న ఆలోచనలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ పథకాల్లో రైతు భరోసా కూడా ఒకటి. ఈ పథకాన్ని గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో అమల్లోనికి తీసుకురాగా తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో దీన్ని కొనసాగిస్తుంది. దేశానికే వెన్నుముక్క వంటి రైతులు పంటలు పండించేందుకు పెట్టుబడి సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తం ఖరీఫ్, రబీ సీజన్లకు గాను ఒక్కో విడతకు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. అయితే తాజాగా వర్షాకాల పంటలు ప్రారంభం కావడంతో మరోసారి రైతు భరోసా నిధులు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దీనిపైనే ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రజల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు కసరత్తులు చేస్తుంది.